రేణిగుంట రైల్వే పోలీస్ పరిధిలో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు విజయవంతంగా ఛేదించారు. డివిజనల్ సెక్యూరిటీ రైల్వే పోలీస్ తిరుపతి ఎస్ఆర్ హర్షిత ఆదేశాల మేరకు ఐఆర్పీ రేణిగుంట యతేంద్ర, రైల్వే పోలీస్ ఎస్ఐ మధుసూదన్, ఆర్పీఎస్ఐ ధర్మేందర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. ఈ సందర్భంగా శనివారం రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్పీ యతేంద్ర మాట్లాడుతూ, రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిని ఆనంద్ గా గుర్తించామని, అతను తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా కాశీ గ్రామం ఇందిరానగర్ కు చెందినవాడని తెలిపారు. విచారణలో రైల్వే స్టేషన్లు, రైల్వే కోర్టు ప్రాంగణాల్లో ప్రయాణికులను గమనించి చోరీలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిపై గతంలోనూ పలు రైల్వే చోరీల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడిపై ఆర్పీఎస్ పరిధిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. త్వరలో అతడిని కోర్టుకు హాజరు పరుచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఐఆర్పీ, ఆర్పీఎస్ అధికారులు అలాగే ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కీలక పాత్ర పోషించిందని డిఎస్ఆర్పీ అధికారులు పేర్కొన్నారు. ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ సిబ్బంది అయినటువంటి మధుసూదను, సో దాంతోపాటు మన ఐపీఎఫ్ సిఐబి చెన్నై గారు అండ్ వాళ్ళ టీంతో కలిసి అజయ్ అనే ఒక ముద్దాయిని మనము ఈరోజు అరెస్ట్ చేసామన్నమాట పుత్తూరు రైల్వే స్టేషన్లో. సో మనకు ఇంట్రాగేషన్లో మనకు తెలిసిందేమంటే, ఇతను మనం గత నెలలో యాక్చువల్గా దర్శనానికి అని చెప్పి తిరుమల దర్శనానికి అనే ఒక విచిత్ర అనే ఒక లేడీ దర్శనానికి రావడం అయింది. ఆమె తిరుగు ప్రయాణంలో పాండిచ్చేరికి వెళ్తూ ఉంటే సో ఆమె మెడలో నుంచి ఇతను చైన్ దొంగలిస్తాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో క్లూస్ గ్యాదరించి మనం సీసీ కెమెరాస్లో అంతా కూడా వెరిఫై చేసి అప్పటి నుంచి అతని కదలికలపై నిఘా వేశాం. సో నిన్నటి దినము ఐపీఎఫ్ సిఐబి గారి వాళ్ళ సిబ్బంది మరియు ఈ రేణిగుంట మన ఆర్పీఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని అరెస్ట్ చేయడమైంది. అరెస్ట్ చేసి ఇదే కాకుండా తదుపరి దర్యాప్తులో అతను మరొక 4 కేసుల్లో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడని చెప్పి తెలిసింది. సో కాబట్టి మొత్తం అతని నుంచి ఒక 40 గ్రాముల బంగారం, మొత్తం 4 లక్షల రూపాయలు విలువైనటువంటి అతని నుంచి స్వాధీనం చేసుకున్నాము. సో రేపు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. దీనికి సహకరించినటువంటి ఐపీఎఫ్ సిఐబి గారి సిబ్బందికి మరియు మా ఐడి పార్టీ అండ్ ఆర్పీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.